కార్తిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల వేడి నీళ్లలో పడి శరీరానికి గాయాలు అయిన బాధిత పాప పూజకు ఆర్థిక సహాయం అందించారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం తడకెలపూడి గ్రామంలో ఏమినేని వెంకటేశ్వరరావు నాగజ్యోతిలకు చెందిన 5 ఏళ్ల పాప పూజ ఇటీవల వేడి నీళ్లు హీటర్లో పడి తీవ్రంగా గాయపడింది. ఈ విషయం తెలుసుకున్న కార్తిక్ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ నండూరి కార్తిక్ తడకెలపూడి గ్రామం చేరుకుని పూజను పరామర్శించారు. దాతల సహకారంతో కార్తిక్ ఫౌండేషన్ గ్రూప్ సభ్యులు చెన్ను రంగారావు, నాగాయలంక బృందం సేకరించిన 15,000 రూపాయలు డబ్బులు, వైద్యానికి అవసరమయ్యే 3 డ్రెస్సింగ్ కిట్లు, పాప చదువుకు అవసరమైన నోట్బుక్స్, బ్యాగ్ను అందించారు. డాక్టర్ నండూరి కార్తిక్ మాట్లాడుతూ పాపకు ఇలా జరగడం చాలా బాధాకరమైన సంఘటన అని, కార్తిక్ ఫౌండేషన్ సంస్థ అండగా ఉంటుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కార్తిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల కొల్లూరు మండలం తడకెలపూడి గ్రామంలో వెంకటేశ్వరరావు గారి కుమార్తెకి ప్రమాదవశాత్తు నీళ్ళల్లో పడి వేడి నీళ్ళలో పడి గాయాలైనవి. ఆ పిల్లకి సహాయం చేయాలని కార్తిక్ ఫౌండేషన్ మరియు కార్తిక్ ఫౌండేషన్లో ఉన్న గ్రూప్ సభ్యులందరూ, అలాగే నాగాయలంక గ్రామ వాస్తవ్యులు చెన్ను రంగారావు గారు తాలూకా కొంతమంది మాకు ఈ అమ్మాయికి సహాయం చేయమని డొనేషన్ పంపించారు. అవి మొత్తం అమౌంట్ 22,000 చిల్లరి, ఈరోజు 15,000 అమౌంటు, అలాగే కదమ అమౌంట్తో ఈ కిట్లు కొని తీసుకురావడం జరిగినది. ఇవి ఈ అమ్మాయికి ఈరోజు ఇచ్చాము. ఈ కార్యక్రమానికి ఈ పాపకి సహాయం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి, ప్రతి ఒక్క దాతకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మరి ముఖ్యంగా కార్తిక్ ఫౌండేషన్లో ఉన్న సభ్యులందరికీ, అలాగే నాగాయలంక చెన్ను రంగారావు గారి తాలూకా సాయం చేసిన వారందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ వీడియో చూసేవారు ఎవరైనా ఈ పాపకి అలాగే ఈ కుటుంబానికి సాయం చేయాలని, ఈ అమ్మాయి త్వరగా కోలుకోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా. కొల్లూరు మండలం, నా పేరు వెంకటేశ్వరరావు. మా పాపకి వేడి నీళ్ళలో పడి ఒళ్ళు కాలిపోయింది. కార్తీక ఫౌండేషన్ వాళ్ళు హెల్ప్ చేశారు. ఇంకా మా పాపకి హెల్త్ ఖర్చు సంబంధించి మెడికల్ కిట్లు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం తడికూడిపూడి గ్రామంలో ఏమినేని వెంకటేశ్వరరావు గారి కుమార్తె ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు వేడి గీజర్ నీళ్లు కాసుకోవడానికి పెట్టేటువంటి వేడి గీజర్ నీళ్ళలో పడి ఆ అమ్మాయికి శరీరం అంతా కాలిపోయింది. చిన్నపిల్ల పాపకి దాదాపు ఒక 4 సంవత్సరాలు ఉంటాయి. మరి ప్రాణాల స్థితిలో బయటపడింది. మరి కుటుంబం పేద కుటుంబం. మరి ఈ విషయాన్ని మరి తెలుసుకున్నటువంటి కార్తిక్ ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకులు మరి కార్తిక్ గారు, మరి అలాగే కార్తిక్ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా కలిసి సమిష్టిగా కృషి చేసి మరి ఆ పిల్లకి అవసరమైనటువంటి వైద్య ఖర్చులు, అలాగే మరి మెడికల్ కిట్ కూడా సహాయం చేశారు. అదేవిధంగా మరి ఈ వీడియో ద్వారా ఒకసారి 50 మంది సహాయం చేసి దాతలు ఎవరైనా ఉంటే ఆ పిల్లకి కొంచెం చాలా కండిషన్ అనేది కూడా కొంచెం శరీరం అంత ఇబ్బందిగా ఉంది, చిన్నపిల్ల కాబట్టి ఏదన్నా ఆర్థికంగా సహాయపడదలుచుకున్న వాళ్ళు మరి కార్తీక ఫౌండేషన్ని సంప్రదించవచ్చు. అలాగే లేదా మరి తడకెలపూడి గ్రామానికి వచ్చి వారికి నేరుగా మీ యొక్క సహృదయంతో సహాయం చేయాలని చెప్పి కార్తీక ఫౌండేషన్ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఆ పాపకు కూడా దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కార్తీక ఫౌండేషన్ తరపు నుంచి, అదేవిధంగా మరి పెద్దలు